అవధూత దొంతులమ్మ నోటి మాట రామబాణమే. జిజ్ఞాసువులను బాగా పరీక్షించి కానీ అమ్మ ఉపదేశం ఇచ్చేది కాదు. ఒక జిజ్ఞాసువు ఉపదేశం కోసం వస్తే అమ్మ అతన్ని రాత్రి 2 జాములకు శ్మశానానికి రమ్మంది. అతడట్లే వచ్చినాడు. అతడు అమ్మను చూస్తుండగా ఆమె పెద్ద పులిగా మారడంతో భయపడి పరిగెత్తిపోయినాడు. చెరుకూరి పద్మనాభ ప్రసాద్ బహద్దూరుకు పక్షపాతంతో కుడికాలు పడిపోతే అమ్మ అతని కాలును తన కాలుకు పాతగుడ్డతో కట్టి కాసేపు తీసివేసింది. ఆయన కాలు బాగైంది. ఆయన భార్య లక్ష్మీదేవమ్మ తన కూతురుతో ప్రతిదినం వచ్చి అమ్మను దర్శించిపోయేది. దొంతులమ్మ ఆ కూతురు రాణిగారని పిలిచేది. ఆ దంపతులకు ఆ అమ్మాయిని చల్లపల్లి కుమార్ రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దూరుకిచ్చి పెళ్లి చేయవలన సంకల్పం. కానీ కుమార్ రాజా ఇష్టపడలేదు. దొంతులమ్మ వారికి అభయం ప్రసాదించింది. మర్నాడు ఉదయం ముత్యాల రాజా ఆ బిడ్డను దత్తు తీసుకొని తర్వాత చల్లపల్లి కుమార్ రాజా గారికిచ్చి వైభవంగా పెళ్లి చేసినాడు. శుభం భూయాత్.